హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లోనూ ధనియాలతో పొడి చేసుకున్నామండి. కూరలకి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ధనియా పొడి రెడీ చేయడానికి ఈ విధంగా వేగించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని చక్కగా వేగినట్ల మాడిపోకుండా చూసుకొని వేపుకొని మనం ఇలా పట్టుకుంటే నలిగిపోనిలాగా ఉండాలండి. వేడి పట్టుకోకండి, అవి చల్లగా అయిపోయి. ఇప్పుడు ఈ రోట్లో వేసుకొని దంచుకోవాలండి. నేను ఎప్పుడు దంచుకుంటాను. మనం మార్కెట్లో కొనే ధనియా పొడి తౌడు వేసారు ఏమో కానీ టేస్ట్ బాగోదు, స్మెల్ కూడా రాదండి. ఇలాగా మనం కొని తెచ్చుకొని ధనియాలు ఈ విధంగా చేసుకొని చక్కగా వేగించుకొని ఇలాగా దంచి పెట్టుకోవాలి. ఇలా కొట్టుకొని ఇది సేమ్ మిక్సీ ఎలా ఉంటుందో అలాగ అవుతుందండి. మరి బాగా ఏగపోతే మాత్రం అది నలగదు, మనం ఎంత దంచినా నలగదండి. మిక్సీలోనే అయితే మామూలు నలుగుతుంది కానీ రోట్లో అయితే నలగదండి. చక్కగా వేగించుకోవాలి. చూడండి, కర్ర ఈ విధంగా తయారు చేయించుకున్నాను. దీనికైతే రాయి ఇచ్చారు, రాయితో పని అవదు. పచ్చళ్ళు కొట్టుకోవడానికైనా ఈ కర్రే బెస్ట్ అండి. రాయితో అయితే ఇలా రుబ్బడానికి అవుతుంది. అందుకోసమే నేను కర్ర తయారు చేయించుకున్నాను. చూడండి ఎంత చక్కగా నలిగాయో. తొందరగా నలిగిపోద్దండి. మనం అలాగా టీవీ చూస్తుంటే సగం పని అయిపోద్ది. ఒక కరెక్ట్గా అనుకుంటే 10 నిమిషాల పని. అదే కష్టం అనుకుంటే మరి మార్కెట్లో కొనుక్కొని తినవలసిందే, తప్పదు. మన ఇంట్లో మనం చేసుకుంటే బెస్టే కదా. ఏ కూర అయినా టేస్ట్గా ఉంటుంది, ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మళ్ళీ రెండుసారి వేసుకొని ఇవి ఇంకా దంచుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటే ఇంకా కూరల్లోకి వాడుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకొని ఇంట్లో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందామండి. ఏ మసాలా అయినా సరే ఇంట్లోనూ చేసుకునేవే బాగుంటాయండి. అన్నీ మార్కెట్లో కొంటామంటే ఎవరిష్టం అది కొనుక్కోవచ్చు. ఇలా దంచుతుంటే స్మెల్ పీల్చాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. అదే మన మార్కెట్లో కొనేది నువ్వెంత స్మెల్ చూస్తానన్నా రాదండి. వాసన దస్తుంటే గుమగుమలు ఆడుతుంటుందండి వాసన. చూడండి ఎంత తొందరగా అయిపోయిందో. కరెక్ట్గా ఒక 10 నిమిషాల పని అండి మనం అనుకుంటే. చక్కగా వేగించుకొని ఇలా కొట్టుకోవడమేని. మెత్తగా పిండిలాగా అయిపోయింది, మిక్సీలో కొట్టినట్ల. ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకొని మన కూరల్లో వేసుకున్న చికెన్లోనూ నాన్ వెజ్ ఎజ్జు ఎంతలో వాడుకున్నా బాగుంటుందండి. ఓకే అండి, వీడియో ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా ఇంట్లో ఇలాగా తయారు చేసుకోండి. ఓకే అండి, వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి.